డాక్టర్ గారు, మా ఆనంద్ గారు మామయ్య పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుతాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరెక్ట్ అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. జోకర్, ఐ లవ్ యూ. జోకర్, నీ జుట్టు ఊడిపోయింది, నీ డ్రెస్ పాడైపోయింది, ఇప్పుడేం చేయాలి? చకచకలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చలాకి ముద్దు. అబ్బా, నా జుట్టు ఎంత బాగుందో. చకచకలాడే పిరుదులు దాటే జడను. నా జుట్టు ఏంటి కాంతం, ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రేమ నా మీద నీకు? డొక్కు ముఖం వేసుకుని బంగారు లాంటి జుట్టు కత్తిరి చేసిన నేను నడుస్తుంటే సింతే కదా, శివంగిలో రెచ్చిపోతుంటే శీలం పోయిందేమో అనుకున్నా. చూడు కాంతం, ఆ 7 కొండల వాళ్ళకి తల్లినాలు ఇచ్చారనుకో, కానీ ఖర్చు లేకుండా కొండెక్కే శ్రమ లేకుండా పుణ్యం దక్కుద్ది. మరి ముందు నేను చేతి పుణ్యం సంగతి ఏవో గానీ పుస్తకట్టేవాళ్ళు లేడు. మొన్న నా పెళ్లి చూపులైని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కాళీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. మావయ్య టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టేబుల్ కింద దూరి నాకు తెలియకుండానే నా నైటీని ఎలా కట్ చేసిందో చూడు. ఆగండి, తప్ప ఆ పిల్లది కాదు, మీది. వేడంత పిల్ల ఎగిరి జుట్టు పట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తొడుక్కున్న నైటికి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలే పెళ్లి కావాల్సిన కన్ని పిల్లలు అజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు? చివరికి నాలాంటి వాడే గట్టి అవుతాడు. ఎందుకని అవుతున్నారు? నాకేమైనా వయసు అయిపోయిందా? నా ఫేస్ లో గ్లామర్ పోయిందా? ఒంటి మీద ప్యాంట్ పోయింది. చెప్పాను కదా సార్, నాకు ఒక ఏరియా మీద అవుతుందని. ఇదే ఆ ఏరియా. ఆడే వాడేగా దొరికేవరా దొంగనాయ. హలో, నమస్తే సార్. నమస్తే సార్. 20 కార్ల ఓనర్ గారు. తమ కార్లని కులాసనా సార్? ఆడుకోవడానికి బయటకు వెళ్ళినట్టున్నాయి, వచ్చేస్తాయి. సూపర్ టైమింగ్ సార్ మీది. రే, ఇన్నాళ్ళు పోలీస్ రికార్డ్స్ లోని పేరు గాని ఫోటో గాని లేదు కాబట్టి తప్పించు తిరుగుతున్నావు. కానీ ఇప్పుడు దొరికిపోయావు. కమిషన్ కొట్టేవనుకో ఆడిని మేనేజ్ చేసి వేరే రూట్ లో పంపించేస్తా. నీ కార్ నీకు కావాలంటావా? కావాలంటే ఏంటయ్యా, నా కారు నాకు కావాలంతే. ఇది చూసిన తర్వాత కూడా అదే మాట మీద ఉంటావా? ఇంకా సెన్సార్ అవ్వలేదు. ఏం చేస్తావే దీన్ని? మీ ఆవిడతో పాటు రాష్ట్రంలో అందరికి ఒక్క ఎంఎంఎస్ కొట్టాననుకో, నీకు మొబైల్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేది. ఇప్పుడున్న ఫాలోయింగ్ చాలు మా ఫ్యామిలీకి, ఇంకక్కర్లేదు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? నువ్వెవరో నాకు తెలీదు. ఏమే, ఇంత మంచి మనుషులున్న కాలనీని పట్టుకుని నీకు దొంగల బాధ అంటే నూరేలా వచ్చిందే? అర్థమైందిగా, జంప్ అయిపో. బయలుదేరుతాను రా. నీ స్టైల్ బాగుందయ్యా, డెఫినెట్ గా పైకి వస్తావు. నీ ప్యాంట్ బాగుంది. మురికి చేత్తో కొట్టేవేంట్రా, మరకయింది. మరక మంచిదేలే. చేతిలో ఏంట్రా అది? దోసకాయ. అందరి అబ్బాయా, నా కారు నాకు కావాలి. ఈ ఏదో నాకంటించేశాడు సార్. మన టైర్లు కొట్టేశారు. నా చీపు చక్రాలేరా? దారిలో ఏమైనా పడిపోయినాయా సార్? నేను కాల్ చేస్తాను. నా చక్రాలు మర్యాదగా ఇస్తావా? సార్ నేను మాట్లాడతాను సార్. మాట్లాడు.
ఒరే దాసు, అది గవర్నమెంట్ సొమ్మురా. ఆ టైర్లు పోయి అంటే మా ఉద్యోగాలు పోతాయిరా. అవి ఎక్కడున్నాయో చెప్పరా బాబు. పిల్లలు ఆడుకుంటా తీసుంటారులే బాబాయ్. వెళ్ళండి, నేను పంపిస్తాను. వచ్చేస్తాయి సార్, కంగారు. హలో, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. ఇంకా చాలే రండి. చేసిరా నేను చెయ్యాలి. ఉండక్క, ఒక్క నిమిషంలో చేసి వస్తాను, తర్వాత వెళ్ళి గాని. సరే వెళ్ళు. ఆకు మీద తేనె, సెకండ్ షో లల్లిది, ఫస్ట్ షో పప్పిది. ఆకు మీద తేనె, జన అర్జన అర్జన జన 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 జ. ఆ. జన 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 జన. ఏం చేస్తున్నావురా? నీళ్ళు వస్తున్న రేయ్, మగ్గులు చెప్పరా. చూస్తున్నాను. బయాస్కోప్ చూస్తున్నావా? జన మొదట ఆట అయిపోయిందా? జన జన. రెండో ఆటకు రెడీ అవుతున్నావా? ఏమండి ఆగండి. ఏమిటి చంటి ఏం ఏమైంది? లేదండి, బాత్రూమ్ చిల్లి పడితేను మూసేద్దామని పాప నేను కొంచెం చేద్దామనా పెద్ద చేద్దామనా? చూడండి, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను మంచి జనని. అవునండి, మీ ఒళ్ళంతా కుళ్ళు, ఎప్పుడు అనుమానమే. జన లల్లి గారు. ఏమే వీడిని ఖాళీ చేయిస్తావా లేదా? చేయించను గాక చేయించను. ఇప్పుడు ఇది ఏం చేశాడని? ఏదోటి చేస్తేనే కానీ ఖాళీ చేయించు అనమాట. సరే, వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పాట్ లో బండి ఎక్కించేస్తాను. కర్మ కర్మ. ఏమండి, మీ వారు జన జన అంటున్నారు, నా మీద ధన ధన బండెక్కించడుగా. ఆయన అంతే బాబు, నువ్వు వెళ్ళు. అరే అరే జన, అరే జన జన జన. ఈ గులాబీలతో గులేబా కావలి కథ మొదలెడతాను. ఆపరేషన్ గులాబీ స్టార్, ఆపరేషన్ రోజ్ స్టార్. రోజ్ 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 రోజా పువ్వా, పువ్వే నువ్వా, నా లవ్వుకి ప్రాణం పోసిన నవ్వువి నువ్వే కావా, లవ్వే కావా, నువ్వే కావా, లవ్వే. ఓ ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. పువ్వే నువ్వా, నువ్వే పువ్వా. ఏమండి, నా దండ, ఆ దండ నాది, 30 రూపాయలు పెట్టుకున్నాను. అయిపోయింది, బాత్రూమ్ పూర్తిగా మునిగిపోతుంది. ఇప్పుడు ఆ సబ్బు మొత్తం అరిగిపోవాలి, చేతిలో ఉన్న రేఖలన్నీ చెరిగిపోవాలి. దీని ఆఘాయిత్యంగు ఎలా బతుకుతుంది ఈ పిల్ల?